హాయ్ ఎవరం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టెట్ 2026 పేపర్ 2ఏకి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఓల్డ్ పేపర్స్లో ఉండేటువంటి ఒక 25 సమ్స్ని మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఇది రెండో వీడియో. ఆల్రెడీ కిందటి మొదటి వీడియోలో ఒక 25 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అవి ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాంట్లో ఆ వీడియో కూడా చూడండి, ఓకేనా. సో ఈ యొక్క వీడియోని మన యొక్క టెట్ రాస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. సో వీడియోలో వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఎప్పుడైతే మీరు ఎక్కువ వ్యూస్ వచ్చే ఉంటే మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఓకేనా. వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం కనుక చూసుకుంటే కింద వాళ్ళు ఏది ఘటన యొక్క సంభావ్యతను సూచించదు అని అడుగుతున్నారు. సో సంభావిత ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా 0 to 1 మధ్యలో ఉంటుంది, 1 దాటి ఉండకూడదు. సో ఇది చూస్తే ఎంత అవుతుంది, ఇది 0.75, ఇది 1.75. ఇది చూడండి, ఇది ఒకటి దాటిపోయింది. ఇది చూద్దాం 15.3/100 అంటే 0.0 2 సున్నా కదా 153. ఇది కూడా <1 ఉంది, ఇది కూడా <1. సో ఈ 1.75 అనేది <1 ఉంది కాబట్టి ఇది అవ్వదు. ఇది ఒక ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ చూద్దాం. x to the power of 4 plus 1 by x to the power of 4 equal to 47 అయినా x plus 1 by x ఎంత, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రాసుకోండి. దీన్ని ఇరువైపులా 2 యాడ్ చేశాను, అప్పుడు ఎంత అవుతుంది, ఇది x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ హోల్ స్క్వేర్ కింద మారుతుంది. ఇది 49 అంటే 49 ఎంత 7 స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ హోల్ స్క్వేర్, ఇక్కడ 7 హోల్ స్క్వేర్, స్క్వేర్ క్యాన్సిల్ అయితే x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈక్వల్ ఎంత అయింది 7 అవుతుంది. 7 కానీ వాళ్ళు అడిగిందంటే x ప్లస్ 1 by x హోల్ స్క్వేర్ అడిగారు. x ప్లస్ 1 by x హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ప్లస్ 2. x ప్లస్ 1 by x ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. x స్క్వేర్ అంటే 7 ప్లస్ 2 ఎంత అయింది 9. అంటే x ప్లస్ 1 by x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అంటే 3 స్క్వేర్. సో వాట్ ఈజ్ x ప్లస్ 1 by x వాల్యూ 3 అవుతుంది. సో ఫస్ట్ వన్, ఓకేనా. ఇక్కడ ఇది 1.75 అనేది ఇది. సో నెక్స్ట్ బిట్స్ చూద్దాం. ఒక బుక్ పెట్టుకుని రాసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ చూడండి 3 బిందువులు 0,6, 4,0 మరియు మూల బిందువులు ఏర్పడే త్రిభుజ వైశాల్యం. అంటే ఇది మూల బిందువు అంటే ఇది O 0 0, ఓకేనా. 0,6 అంటే ఇక్కడ ఉంటుంది 0,6, y0 కదా xx, ఇక్కడ x0 కాబట్టి yx మీద ఉంటుంది, y0 xx మీద ఉండేది 4,0. ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది 4 యూనిట్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 యూనిట్స్. సో హాఫ్ మాడ్యులస్ ఏబి అనమాట. ఇది త్రిభుజ వైశాల్యం హాఫ్ ఇంటూ 6 into 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3, 3 4 = 12 స్క్వేర్ యూనిట్స్. 12 అనేది ఎక్కడ ఉందో చూసుకుంటూ రాసుకుంటారు. సో ఇది 4 6, ఇది 4 ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి 4, ఇక్కడ నుంచి 6 మధ్యలో అనేది అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కింద వచ్చింది కాబట్టి హాఫ్ మాడ్యులస్ ఏబి వేసుకోవాలి. సంఖ్యాపరంగా సమాన చుట్టుకొలత వైశాల్యములు కలిగిన చతురస్రం యొక్క కర్ణము పొడవు. చతురస్రం ఇది ఒక లైన్ ఇలా డ్రా చేసుకోండి, ఇది అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, సమాన చుట్టుకొలత పీను ఏరియా 2 ఈక్వల్ అంటున్నాడు. పి అంటే ఏంటి 4 into s, ఇది s స్క్వేర్. సో ఇక్కడ మనకి 4 into s ఈజ్ ఈక్వల్ టు s into s. ఇక్కడ ఒక ఎస్ క్యాన్సిల్ అయిపోయింది. 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఎస్ వచ్చింది సైడ్. సో ఇదేంటి, ఇది 4, ఇది 4. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. ఇది కామన్ డయాగ్నల్ డి అనుకోండి. డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఇంకా 4 into s, s స్క్వేర్, s into s ఒక ఎస్ క్యాన్సిల్ అయిపోయింది, ఎస్ వాల్యూ అంటే సైడ్ 4 సెంటీమీటర్స్ వచ్చింది. సో డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 + 16 32. డి వాల్యూ √32. 32ని ఎలా రాయొచ్చు, 16 into 2 అంటే 4√2 అవుతుంది. డయాగ్నల్ ఎంత వచ్చింది 4√2. ఇందులో 4√2 ఏదో చూసుకుంటారు, రాసుకుంటారు. ఇది ప్రాసెస్, ఓకేనా. నెక్స్ట్ బిట్ చూద్దాము. డయాగ్రామ్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ మొదటి 100 పూర్ణాంకాల మొత్తం అంటే 100 హోల్ నెంబర్స్ అడిగాడు. చాలా మంది 5050 రాస్తారు, చూసుకోండి. పూర్ణాంకాలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 1 2 3 అండ్ సో 99 వరకే వేసుకోవాలి, ఎందుకంటే 0 యాడ్ అయింది కాబట్టి 99 వరకే వస్తాయి. ఏ వాల్యూ 0, కామన్ డిఫరెన్స్ 1, మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 100. సో పూర్ణాంకాలు అన్నప్పుడు ఎస్ఎన్ ఫార్ములా ఏంటి, n/2 ×
2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. n ఎంత 100/2 2a 2 ఇంటూ ఏ వాల్యూ 0. ఓకేనా మొదటి సంఖ్య 0 వచ్చింది. ప్లస్ లేదా ఫస్ట్ టైం లాస్ట్ టైం తెలుసు కదా, అది వేసేయచ్చు మనం. ఇంకో ఫార్ములా కూడా ఉంది కదా, ఆ ఫార్ములా వేయండి, ఈజీగా ఉంటుంది. n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టైం తెలుసు, లాస్ట్ టైం తెలుసు కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేయండి. ఇది 100/2, ఇది 0 ప్లస్ 99, 100/2 50 ఇంటూ 99, 0 5 9 45 4 4950 4950. సో అనేది రాసుకోవాలి. అది ఓన్లీ సహజ సంఖ్యలు అయితే అప్పుడు మీకు 5050 వచ్చేది చూసుకుంటారు. నెక్స్ట్ ఇది సింప్లిఫై చేయమన్నాడు, సూక్ష్మీకరించాలి. 1/2 హోల్ టు పవర్ -2 ప్లస్ 1/3 హోల్ టు పవర్ -3 ప్లస్ 1/4 హోల్ టు పవర్ -4. సో పవర్ మైనస్ ఉంది, పాజిటివ్ రావాలంటే లోపల ఉన్న ఫ్రాక్షన్ భిన్నం తిరగబడుతుంది. 3 ఇది 1/2 కదా, 2/1 అవుతుంది. 2/1 హోల్ టు ది పవర్ ఆఫ్ +2, అలాగే 3/1 హోల్ టు ది పవర్ ఆఫ్ +3, అలాగే 4/1 హోల్ టు ది పవర్ ఆఫ్ +4 అవుతుంది. 2/1 అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 టు ది పవర్ ఆఫ్ 4. 2 స్క్వేర్ అంటే 4, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ 4 టు ది పవర్ 4 అంటే 4 4 16, 16 into 16 256. 256 ప్లస్ 4 260 287 అవుతుంది. 287 ఉన్నది ఎక్కడంతా ఇది చూసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ బిట్స్ చూద్దాము, అది కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ చూడండి, రమ లతల ప్రస్తుత వయసుల నిష్పత్తి 5:7. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 3:4 అయిన వారి ప్రస్తుత వయసులో మొత్తం ఎంత అని అడిగాడు. సో ముందు ప్రస్తుత వయసులో రమ వయస్సు మనం 5:7 అన్నాడు కాబట్టి 5x అనుకోవాలి. ఏదో ఎక్స్ కానీ వై కానీ కే కానీ తీసుకోవాలి, ఒక వేరియబుల్ కంపల్సరీ. అలాగే లతది 7x తీసుకోవాలి. 4 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది చూసుకోండి. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత వారి వయసు, రమది ఎంత అవుతుంది, రమ వయసు 5x + 4 సంవత్సరాలు పెరుగుతాయి కదా, 5x + 4. అదే లత వయసు ఎంత అవుతుంది అప్పుడు 7x + 4. సో ఇప్పుడు వాటి యొక్క భిన్నాలు చూడండి, వాటి యొక్క నిష్పత్తులు. రమ వయసు డివైడెడ్ బై లత వయసు ప్లస్ నిష్పత్తి ఎంత, ఇది 3:4 అంటే 3/4. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకోండి. ఇక్కడ 3 × 7x + 4 ఈ 2 మల్టిప్లై చేయండి, ఈ 2 మల్టిప్లై అడ్డ గుణకారం చేయగా క్రాస్ మల్టిప్లికేషన్. 4 × 5x + 4 3 7 21x 3 4 12 4 5 20x 4 4 16. ఎక్స్ లైన్ ఒకవైపు, కాన్స్టెంట్ లైన్ ఒకవైపు తీసుకురండి. సో 21x - 20x = 16 - 12. సో ఎక్స్ వాల్యూ 4. ఎక్స్ వాల్యూ 4 అంటే రమ వయసు 5x అనుకున్నాం కదా, 5 × 4 ఎంత వచ్చింది 20 years. అదే లత వయసు 7x అంటే 7 × 4 ఎంత 28. సో ఇద్దరు వయసు కలపండి, 20 + 28 48 ప్రస్తుత వయసులు. 48 ఇందులో ఎక్కడ చూసుకోండి, ఇక్కడ పెట్టుకోవాలి. సో వర్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. x = -1/√3 వద్ద 3x² - 1 విలువ అంటే 3x² - 1 వేసుకోండి. ఇక్కడ -1/√3 హోల్ స్క్వేర్ -1 3 × -హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది. 1² అంటే 1, √3 హోల్ స్క్వేర్ అంటే 3 -1 3 3 క్యాన్సిల్ 1 - 1 0. సో ఆన్సర్ 0 ఎక్కడ వచ్చింది చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మోడల్ బిట్స్ చూద్దాం. ఇక చూడండి, ప్రతి విద్యార్థికి 150 గ్రాముల చొప్పున బియ్యంను మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఆహారంగా ఇవ్వడంలో ఈ కేంద్రీయ స్థానం కొలత వినియోగించబడింది. సో దాన్ని మధ్యగతమా, బహుళికమా, సగటా, వ్యాప్తి. సో 150 గ్రాములు స్టూడెంట్కి ఇవ్వడం జరిగింది కాబట్టి సరాసరి సగటున అంటాం మనం. సగటున అంటే యావరేజ్, మధ్యగతం అంటే మీడియన్నా, లేకపోతే బహుళికం అంటే మోడా, సగటు అంటే యావరేజా, సగటు అర్థమెటిక్ మీనా, లేదా వ్యాప్తి అంటే రేంజ్. సో సగటుని ఇస్తారన్నమాట, ఇది యావరేజ్గా ఇవ్వడం జరుగుతుంది 150 గ్రాములు. సో దీన్ని సింప్లిఫై చేయమన్నాడు. దీన్ని ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే డినామినేటర్లో √3 మీద √5 ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ సైన్ తోటి రేషనలైజింగ్ చేయాలి. అంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి √3 + 5తో మల్టిప్లై చేయండి, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. అప్పుడు ఎంత అవుద్ది 5 × √3 + √5 బై ఇది a - b × a + b అంటే a² - b² అవుతుంది. సో అప్పుడు ఎంత అవుతుంది, ఇది 5 × √3 + √5 బై 3 - 5. అప్పుడు 5 × √3 + √5 బై 3 - 5 అంటే -2. సో అప్పుడు ఎంత అవుతుంది -5/2 × √3 + √5.
సో డినామినేటర్లో మనకి రూట్ రాకూడదు కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్తో మల్టిప్లై చేసాం బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని. సో అప్పుడు ఇది ఏముంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంది. అంటే ఏ స్క్వేర్ మే బి స్క్వేర్ వేసుకోవాలి. 3 - 5 అంటే -2, 5 ఇంటూ √3 + 5, -5 బిట్ పక్కన రాసుకుని √3 + √5 రాసుకుంటారు. ఓకేనా. సో ఆప్షన్స్లో మీకు ఏ విధంగా ఉందో ఆ విధంగా రాయండి. నెక్స్ట్ బిట్ ఇక్కడ చూడండి, 792 యొక్క ప్రధాన కారణాంకాల అర్థం a³ ఇంటూ b² ఇంటూ సిగా వ్యక్తపరిచిన a + b + c విలువ ఎంత. ముందు 792ని ఇలా రాసేటండి, a³ ఇంటూ b² ఇంటూ సి. ఓకే, ముందు 792ని మనం కడదాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లాగా. 2 టేబుల్ 390 330 78 12. ఓకే, మళ్ళీ 2 టేబుల్ 10 నెంబర్స్ తీసుకోవాలి. 198 2 టేబుల్ 99 2 టేబుల్ పోదు 3 టేబుల్ 330 మళ్ళీ 3 టేబుల్ 11 మళ్ళీ 11. ఇక్కడ ఎంత వచ్చింది, 2³ వచ్చింది. అలాగే 3 ఎన్ని వచ్చాయి, 2 వచ్చాయి, 3² సి ఎంత వచ్చింది 11. అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ చూడండి, ఏ వాల్యూ ఎంత వచ్చింది 2, బి వాల్యూ 3, b², సి వాల్యూ 11. ఓకేనా. సో వాడు అడిగింది ఏంటి, a + b + c అడిగాడు. a + b + c అంటే 2 + 3 + 11 దట్ ఈక్వల్ 16. సో 16 ఉన్నది మనం రాస్తాం. ఇక్కడ ఇందు వాటిలో ఏది సత్యం అన్నాడు. మనకి యాక్చువల్గా p ఆఫ్ e + p ఆఫ్ నాట్ e = 1. సో దాన్ని మనకి తెలుసు కదా, p ఆఫ్ e + p ఆఫ్ నాట్ e = 1. కానీ +1 ఇటువైపు తీసుకొచ్చాడు అనుకోండి, p ఆఫ్ e ఎందుకంటే అటువైపు ఏం లేదని 0 వచ్చేటట్టు రాసుకోమన్నాడు. p ఆఫ్ e + p ఆఫ్ నాట్ e -1 = 0. సో ఇక్కడ ఉన్నది ఎంత, p ఆఫ్ e + p ఆఫ్ నాట్ e -1 = 0. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకే, మిగతావన్నీ కూడా మార్చి ఇచ్చాడు, ప్లస్ మైనస్ కన్ఫ్యూజ్ చేయడానికి. నెక్స్ట్ బిట్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక అంక శ్రేణిలో మొదటి పదం 10, 14 పదాలు మొత్తం 1050, అయినా 20 పదం ఎంత అని అడిగాడు. సో వాడు ఇచ్చింది ఏంటి, S14 = 1050 ఇచ్చాడు కదా. ఓకే, ఎస్ఎన్ ఫార్ములా ఏంటి మనకి, n/2 × 2a + n - 1 × d. d కట్టండి ముందు. S14 ఎంత 1050, n వాల్యూ 14 కదా, 14 పదాలు ఇవి. 14/2 2a 2 ఇంటూ ఏ వాల్యూ 10 + n - 1 ఇక్కడ ఎన్ని పదాలు 14 14 - 1 కామన్ డిఫరెన్స్ కడతాం. ఇది 7. సో 1050/7 = 20 + 13d. ఇది చేస్తే 150 = 20 + 7 13d. 20 ఇటువైపు తీసారండి. సో 130 అవుతుంది. 130 = 13d. d వాల్యూ 10. సో ముందుగా ఏం చేయాలి, SN = n/2 × 2a + n - 1 × d. n అంటే ఎన్ని, 14 పదాలు కాబట్టి 14 తీసుకున్నాం. 2 × a 10, 14 - 1 d కట్టాలి. సో 14/20 7 ఇటువైపు పంపిస్తే 1050/7 150. ఇక 2 × 10 20, 20 ఇటువైపు పంపించండి. 150 - 20 130 = 13d. d వాల్యూ 10 అవుతుంది. సో వాడు అడిగింది ఏంటంటే A20 అడిగాడు. A20 అంటే 20 పదం అంటే a + 19d ఒకటి తగ్గుతుంది. ఏ వాల్యూ 10, 19 × d వాల్యూ కూడా 10 వచ్చింది. సో 10 + 190 దట్ ఈక్వల్ 200. సో 200 ఎక్కడ ఉంది, ఇక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ 14వ బిట్, పరిపూర్ణ గణమును పొందేటకు 31 36ను గుణించవలసిన కనిష్ట సహజ సంఖ్య. ముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఇందులో 2 టేబుల్ 13 15 13 12 16 మళ్ళీ 2 టేబుల్ 14 8 మళ్ళీ 2 టేబుల్ 392 మళ్ళీ 2 టేబుల్ 196 మళ్ళీ 2 టేబుల్ 98 మళ్ళీ 2 టేబుల్ 49. అంటే పర్ఫెక్ట్ ఘనం అవ్వాలంటే 3 ఉండాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఏమున్నాయి, 2³ ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకో 2³ ఉంది. కానీ ఇక్కడ ఏముంది 7² ఉంది. అంటే ఇంకొక 7 కావాలి. పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే 1 more 7 is needed. 7 is needed. 1 more 7 is needed. అంటే మరొక ఇంకో 7 కావాలి. సో
ఈ యొక్క వీడియోలో మీకు 25 లెక్కలు మొత్తం 15 లెక్కల వరకు కూడా బాగానే వచ్చింది వాయిస్. తర్వాత ఇది ప్రాబ్లం వచ్చింది 15వ లెక్క నుంచి 25 లెక్క 10 లెక్కలు మీకు వాయిస్ లేకపోయినా మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, చూడండి. సో ఇది ప్రాబ్లం వల్ల మనకి ఒక 10 లెక్కలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ వాయిస్ రికార్డ్ అవ్వలేదు. సో 15 లెక్కలు మాత్రం ఇంకా కంపల్సరీ 25 లెక్కలు 15 లెక్కలు కంప్లీట్గా చేయడం జరిగింది. 15 నుంచి 25 కొంచెం వాయిస్ లేకుండా ఉంటుంది, మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ అండర్స్టాండ్ మీ.